ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. నా పేరు కారుపాటి శాంతి సాగర్. నేను దైవ సేవకుడిని. 1990వ సంవత్సరంలో రక్షించబడి అదే దినాన దేవుని సేవకు సమర్పించుకొని నేటికి 34 సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్నాను. నా తల్లిదండ్రులు కారుపాటి జెరమియా స్వామిదాసు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, ప్రభు సన్నిధిలో ఉన్నారు. శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు రిటైర్డ్ గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్, వారు కూడా ప్రభు సన్నిధిలోనే ఉన్నారు. మా తల్లిదండ్రులకు నేను 3 ఆడపిల్లల తర్వాత జన్మించాను. మా తల్లిగారు 3 ఆడపిల్లలు అనంతరం కుమారుడు కావాలని కోరుకొని హన్నా వలె దేవునికి మొక్కుకున్నారు. నాకు కుమారుని ఇస్తే దేవా నీ సేవకిస్తాను అని. దేవుడు 1969 నవంబర్ 1వ తారీఖున మా తల్లిదండ్రులకు ప్రథమ కుమారుడిగా 4వ సంతానంగా నన్ను అనుగ్రహించారు. తల్లి గర్భంలో రూపుదిద్దుకొనక మునిపే, రవంతైన ఏర్పడక మునిపే, జగత్తు పునాదికి మునిపే దేవుని సంకల్పం నాపై ఉంది. మా తల్లిదండ్రులు ఉద్యోగాల రీత్యా కృష్ణా జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి వచ్చారు. అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. ఆ ఇంటి యజమానురాలు హైందవరాలు, విగ్రహారాధికురాలు. ఆమెకు యేసుక్రీస్తు ప్రభు దర్శనమిచ్చారు. నా తల్లిదండ్రులు అద్దె ఇంట ఉండగానే నేను జన్మించాను. ఆ ఇంటి యజమానురాలు ఒక దినాన దర్శనంలో ఒక ఉయ్యాల తొట్టులో ఉన్న ఒక పసిబిడ్డను దేవుడు దర్శనం ఇవ్వగా, ఆమె ఆ ఉయ్యాల తొట్టి వద్దకు వెళ్ళినప్పుడు ఆ బాలుని ప్రభువు చూయించి, ఈయన యేసుక్రీస్తు ప్రభు అని బాలయేసు వలె ఆమెకు దర్శనమిచ్చారు. ఇచ్చి ఉన్నప్పుడు ఆమె గ్రహించారు, ఆ తొట్టెలో ఉన్నటువంటి బాలుడు వారి ఇంట అద్దెకుంటున్నటువంటి వారి యొక్క కుమారుడిగా, అనగా ఒక సేవకుడిగా యేసుక్రీస్తు ప్రభువుకు మారబోతున్న వానిగా ఆమె దేవుని చేత గ్రహింపు పొందారు. ఆమె లేచి ఆమె భర్తతో, అలాగే మా తల్లిదండ్రులతో ఉన్న మా నాన్నమ్మ గారితో, ఆమె దైవజనురాలు, ఆమెతో పంచుకున్నారు. అప్పటి నుండి నా 21వ ఏట నేను దేవుని సేవకు సమర్పించుకునే వరకు ఆమె మా కుటుంబంతో, కుటుంబ స్నేహితులలా ఉండి నిత్యము కలుసుకున్న ప్రతి పర్యాయము నువ్వు దేవుని సేవకుడు అవుతావని నాతో చెబుతుండేవారు. ఆశ్చర్యంగా నా 21వ ఏట నేను యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించాను. ఆ దినమే దేవుని సేవకు నేను సమర్పించుకున్నాను. అప్పటి నుండి 35 సంవత్సరాలు యేసయ్య యొక్క సేవకునిగా జీవిస్తున్నాను. ఈ సాక్ష్యం ద్వారా నేను మీకు చెప్పాలని ఆశిస్తుంది ఏమిటంటే, దేవుడు ఏర్పరచుకున్న వారిని, ఎన్నుకున్న వారిని ఆయన పిలుస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు, ఆయన మహిమపరుస్తాడు. దేవుని వాక్యం దేవుని యొక్క సేవకుడైన నా పట్ల నెరవేరిందని మీకు తెలియజేస్తున్నాను ఈ సాక్ష్యాన్ని. మీరు విన్న సాక్ష్యం ఇతరులతో కూడా పంచుకోండి. మీ పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఖచ్చితంగా ఉండుంటుంది. అదేమిటో మొదట ప్రార్థన ద్వారా తెలుసుకోండి. దేవుని యొద్దకు రండి, దేవుడు మీ యొద్దకు వస్తాడు. మీ పట్ల ఆయన యొక్క ప్రణాళికను మీరు గ్రహించేటట్లు చేస్తాడు.
మోషేకు తన మార్గాలు కనపరిచినట్లు మీకు కూడా తన మార్గాన్ని కనపరుస్తాడు. కృతజ్ఞతలు. దైవాశీస్సులు.